కేటీఆర్ క్రియేషన్స్కు స్వాగతం సుస్వాగతం. 10వ తరగతి తెలుగు పరిమళంలోని పద్య భాగానికి సంబంధించినటువంటి 3వ పాఠ్యాంశమైన శతక మాధుర్యం అనే పాఠ్యాంశం గురించి ఈరోజు చర్చించుకుందాం. పాఠ్యభాగ అర్థాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే శతకము అంటే 100 అని లేదా 100 అని, మాధుర్యం అంటే మధురమైనదనే అర్థాన్ని మనం గ్రహించుకోవచ్చు. శతక పద్యాలు అనేవి 1వ తరగతి నుంచి సుమారుగా డిగ్రీ వరకు కూడా మనకి శతక పద్యాలని పరిచయం చేస్తూ ఉంటారు వివిధ తరగతుల్లో. మొదటగా చదవండి ఆలోచించి చెప్పండిలో ఒక పద్యాన్ని మీకు పరిచయం చేశాడు విద్యార్థులకి. ఆ పద్యాన్ని గురించి చర్చించుకుందాం. జ్ఞానుల చరితము వీనుల నానుచు సత్పురుష గోష్ఠి అనగంబనుచున్ పూనుము ధర్మపదంబును తానెరిగిన ఎంత మరువదగదు కుమార, తానెరిగిన ఎంత మరువదగదు కుమార. ఈ పద్య భావాన్ని ఒకసారి చూద్దాం. జ్ఞానుల చరితము అంటే జ్ఞానవంతుల యొక్క చరిత్రను, వీణుల ఆనుచు అంటే చెవుల ద్వారా వినుతూ, సత్పురుష గోష్ఠి మంచివారితో, గోష్ఠి అంటే కలయిక, అనగంబనుచున్ పూనుము పాపం లేనిదని పూనుకొనుము, ధర్మపదంబును ధర్మ మార్గాన్ని తానెరిగిన ఎంత తాను తెలుసుకున్నంత మరువదగదు కుమార విడిచిపెట్టడం మంచిది కాదు ఓ కుమార అని పక్కే అప్పల నరసయ్య గారు కుమార శతకంలో ఈ నీతి పద్యాన్ని విద్యార్థులకు తెలియచేయడం జరిగింది. ఈ పద్యం ద్వారా కొన్ని ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలో చూడండి. మంచివారితో స్నేహం వలన ఫలితం ఏమిటి? మంచివారితో స్నేహం వలన పాపములనేవి పోతాయి. దేనిని మరవకూడదు? ధర్మ మార్గాన్ని మరవకూడదు. ఇలాంటి పద్యాల వల్ల మనకు వేటిని బోధిస్తాయి అంటే భక్తిని, నీతులను, లోకరీతిని, ఉత్తమ జీవిత పద్ధతులను ఈ యొక్క పద్యాలు నేర్పిస్తాయి. శతక మాధుర్యము పాఠ్యాంశం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుందాం. శతక పద్యాలు జీవన నైపుణ్యాలను ప్రబోధిస్తాయి. ఈ పద్యాల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, లోకజ్ఞానం కలవారిగా తీర్చిదిద్ది వారిలో నైతిక విలువలను పెంపొందింపజేయడమే ఈ పాఠం ఉద్దేశం. నైతిక విలువలు అంటే తల్లిదండ్రులను గౌరవించడం, గురువులను గౌరవించడం, సమాజంలో వ్యక్తులను, వ్యవస్థలను గౌరవించడం, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని, బాధ్యతలను క్రమ పద్ధతిలో పాటించడం. అంతేకాకుండా స్త్రీల పట్ల గౌరవభావాన్ని కలిగి ఉండడం, దేశ సమగ్రతను కాపాడటం, మత సామరస్యాన్ని కలిగి ఉండటం కూడా నైతిక విలువలతో భాగమే. ఇప్పుడు ప్రక్రియను గురించి తెలుసుకుందాం. ప్రస్తుత పాఠ్యాంశం శతక ప్రక్రియకు సంబంధించింది. శతకము అంటే 100 పద్యాల రచనను శతకము అంటారు. సాధారణంగా శతకాలలో 100 నుండి 108 పద్యాలు ఉంటాయి. ఆ 8 పద్యాలు ప్రార్థనా పద్యాలుగా చెప్పవచ్చు. దీనిలో ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రంగా ఉంటుంది. శతకానికి మకుటం ప్రధానంగా ఉంటుంది. మకుటం అంటే కిరీటం అని అర్థం. ఇది శతక పద్యాల్లో ప్రతి పద్యం చివర ఉంటుంది. ఇది పదంగా కానీ, అర్ధ పాదంగా కానీ, పాదంగా కానీ, పాదద్వయంగా కానీ ఉండవచ్చు. శతక పద్యాలు ముక్తకాలు అంటారు. అంటే ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావంతో ఉంటుంది. శతకాలలో నీతిని బోధించేవి, భక్తిని బోధించేవి, వైరాగ్యము, శృంగారము, హాస్య శతకాలు, ఇలా చాలా రకాలైనటువంటి శతకాలు శతక కవుల చేత రాయబడ్డాయి. పరీక్షల దృష్ట్యా విద్యార్థులు శతక ప్రక్రియను గురించి బాగా చదవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు పాఠ్యాంశంలోని పద్యాలు, ప్రతిపదార్థాల భావాల గురించి తెలుసుకుందాం. మొదటగా మారద వెంకయ్య రచించినటువంటి భాస్కర శతకం నుంచి ఈ పద్యాన్ని ఇవ్వడం జరిగింది. దీని గురించి ఇప్పుడు చర్చించుకుందాం. మొదటి పద్యం గురించి తెలుసుకుందాం. పలుచని నీచ మానవుడు పాటి తలంపక నిష్ఠురోక్తులం పలుకుచు నుండుగాని మతి బాసురుడైన గుణ ప్రపూర్ణు డప్పలుకుల పల్కబోవడు నిబద్దిగా నెట్లన వెల్తికుండా తా తొలుకుచు నుండుగాని మరి తొల్కునే నిండు ఘటంబు భాస్కరా, మరి తొల్కునే నిండు ఘటంబు భాస్కరా. ఇప్పుడు ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. భాస్కరా ఓ సూర్యదేవా, పలుచని అల్పుడైన, నీచ మానవుడు నీచుడు, పాటిన్ న్యాయం గురించి, తలంపక ఆలోచింపక, నిష్ఠుర ఉక్తులన్ కఠినపు మాటలను పలుకుచుండన్ మాట్లాడుతూ ఉంటాడు. కానీ అంతేకాని
మతి బాసురుడైన, మతి అంటే బుద్ధి, బాసురుడైన ప్రకాశించేవాడు, తెలివితే ప్రకాశించేవాడు, మంచి గుణాలతో ప్రపూర్ణుడు నిండినవాడు ఆ పలుకులన్, అటువంటి కఠినపు మాటలను, నీచుడు మాట్లాడేటువంటి మాటలను, పల్కన్ అనడానికి పోవడు, సిద్ధపడడు, నిబద్ధిగన్ నిజంగా, ఎట్లనా ఎలాగంటే, వెలితికుండా కొద్దిగా వెలితి ఉన్న కుండ తనంత తానే తొణుకుతూ ఉంటుంది నీరు ఉంటుంది కానీ నిండు ఘటంబు, నిండుగా నీటితో ఉన్న కుండ మరి తొణుకుతుందా? తొనకదు. ఇప్పుడు ఈ పద్యానికి భావాన్ని తెలుసుకుందాం. ఓ సూర్యదేవా, నిండా నీరు ఉన్న కుండ తొనకదు, కానీ కొద్దిగా వెలితిగా ఉన్న కుండ తొణుకుతుంది కదా. అలాగే జ్ఞాని కఠినపు మాటలు అన్యాయంగా మాట్లాడడు, కానీ నీచుడు న్యాయం గురించి ఆలోచించకుండా పరుషంగా మాట్లాడుతాడు అని మారద వెంకయ్య గారు ఈ పద్యం ద్వారా ఈ భావాన్ని విద్యార్థులకు తెలియచెప్పారు. ఈ పద్యం ద్వారా విద్యార్థులుగా మనం గ్రహించాల్సినటువంటి నీతి ఏమిటంటే, జ్ఞానవంతుడు ఎప్పుడూ కూడా అధర్మంగా మాట్లాడు, నిండుఘటం ఏ విధంగా అయితే తొనకకుండా ఉంటుందో ఆ విధంగా తన జ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. అలాగే నీచుడనేవాడు అన్యాయంగా మాట్లాడుతూ పరుషంగా ఎదుటివారిని బాధిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి సగం నీటితో నిండినటువంటి కుండతో ఉపమానంగా చెప్పడం అనేది జరిగింది. ఇందులో దృష్టాంత అలంకారాన్ని మారద వెంకయ్య గారు చెప్పారు. బింబ ప్రతిబింబ భావాన్ని కలిగి ఉండడమే దృష్టాంతం. నిండైన కుండను అనమాట బుద్ధివంతుడు జ్ఞానవంతుడితోనూ, అలాగే వెలితిగా ఉన్నటువంటి కుండని పలుచని నీచ మానవుడితోటి చెప్పడం జరిగింది. ఈ విధంగా బింబ ప్రతిబింబాన్ని సృష్టించాడు కాబట్టి ఇందులో దృష్టాంత అలంకారాన్ని కవి ప్రయోగించారు. ఈ పద్యాన్ని రాసినటువంటి కవిని గురించి తెలుసుకుందాం. మారద వెంకయ్య 1550-1600 మధ్య కాలానికి చెందిన కవి. వీరు భాస్కర శతకం రచించారు. ఈ శతకం ఉదాహరణపూర్వకమైన నీతి బోధలతో కొనసాగుతుంది. ఇది తెలుగులో వచ్చిన మొదటి దృష్టాంత శతకం. మరికొన్ని కవిత విశేషాలు. భాస్కర శతకాన్ని అరసవెల్లి సూర్యదేవాలయంలోని సూర్య భగవానుని భాస్కరాన్ని సంబోధిస్తూ భాస్కర శతకం రచించాడని, అలాగే ఈ నివాసస్థలం శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో నివసించిన కళింగ కవి. ఈయననే మారయ్య వెంకయ్య అని, మారవి వెంకయ్య అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈయన ఈ శతకంలో దృష్టాంత అలంకారాన్ని ఎక్కువగా ప్రయోగించాడు. దృష్టాంత అలంకారం అంటే ఉపమాన ఉపమేయాల వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెబితే దానిని దృష్టాంత అలంకారం అంటారు. ఇక్కడ ఈ పద్యంలో నీచ మానవుని వెలితికుండతో పోల్చడం, గుణవంతుని నిండుకుండతో పోల్చడం, కవి ఉపమాన ఉపమేయ ధర్మాలు వేరు అయినా ఒకదానికొకటి బింబ ప్రతిబింబ భావంతో చెప్పారు కనుక ఇది ఇచ్చిన పద్యంలో దృష్టాంత అలంకారం ఉంది. ఇప్పుడు రెండవ పద్యం గురించి చర్చించుకుందాం. లేవో కానల కందమూల ఫలముల్, లేవో గుహల్తోయముల్, లేవో ఏరుల పల్లవాస్తరణముల్, లేవో సదాయాత్మలో, లేవో నీవు విరక్తులన్మనుప జాలింబొంది భూపాలురన్, సేవల్ సేయగ బోధురేలకో జనుల్, శ్రీకాళహస్తీశ్వర రేలకో జనుల్, శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర. ఇప్పుడు ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. శ్రీకాళహస్తీశ్వర, శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ ముగ్గురికి ముక్తిని ప్రసాదించి శ్రీకాళహస్తిలో వెలిసినటువంటి ఓ పరమేశ్వర, కానలన్ అడవులలో, కందమూల దుంపలు, ఫలముల్ పండ్లు, లేవో లేవా ఉన్నాయి కదా, గుహల్ కొండ గుహలు, లేవో లేవా ఉన్నాయి కదా, ఏరులన్ నదులలో, తోయముల్ నీళ్ళు, పల్లవాస్తరణముల్ పరుచుకొన్న చిగుళ్ళు, లేవో లేవా ఉన్నాయి కదా, నీవు అంటే శివుడు విరక్తులన్ సన్యాసులను మనుపంచాలిన్ పొంది బ్రతికించగలవాడివై సదా ఎల్లప్పుడూ ఆత్మలో మనస్సులో లేవో లేవా ఉన్నావు కదా, అయినా భూపాలురన్ అయినప్పటికీ రాజులకు సేవలు చేయడానికి జనుల్ మానవులు పోదురు ఏలకో ఎందుకు వెళతారో.
ఈ విధంగా ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు భావాన్ని తెలుసుకుందాం. ఓ శ్రీకాళహస్తీశ్వర, అడవులలో తినడానికి దుంపలు పళ్ళు ఉన్నాయి, ఉండడానికి గుహలున్నాయి, తాగడానికి నదుల్లో నీళ్లున్నాయి, కూర్చునేందుకు మెత్తటి చిగుళ్ళు ఉన్నాయి. మనసులో నీవున్నావు. నీవు అంటే పరమేశ్వరుడైనటువంటి శివుడు. హాయిగా సన్యాసులైన బ్రతకగలరు. అయినా రాజులను సేవించడానికి జనం ఎందుకు ఎగబడుతున్నారో కదా అని దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఈ యొక్క భక్తి భావాన్ని తెలియచేశాడు. ఈ పద్యం ద్వారా విద్యార్థులుగా మనం గ్రహించాల్సినటువంటి నీతి ఏంటంటే, ఇందులో భక్తి భావాన్ని దూర్జటి మహాకవి ఎంతో గొప్పగా వివరించాడు. అంటే భగవంతుడు అనేవాడు సహజ వనరుల ద్వారా మనిషికి సకలము కల్పిస్తున్నప్పటికీ ఎందుకో అధికారుల దగ్గర బానిసలుగా ఈ జనం బ్రతుకుతున్నారు అని ఈ పద్యం ద్వారా తెలియచెప్పారు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనకి భగవంతుడు అన్నీ ఇస్తున్నాడు, కానీ మనం ఇంకా ఏదో కావాలనేటువంటి కోరికలతో వేరొకరికి దాసోహం అవుతున్నాము, మన ఆత్మాభిమానాన్ని కోల్పోతున్నామని కవి ఇక్కడ తెలియచేశారు. ఈ శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించినటువంటి కవి దూర్జటిని గురించి తెలుసుకుందాం. దూర్జటి 16వ శతాబ్దానికి చెందినవారు. శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవుల్లో దూర్జటి ఒకరు. ఈయన శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము రచించారు. దూర్జటి అంటే శివుడని అర్థం. ఈయన చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు సింగమ్మ, నారాయణ దంపతులు. ఇప్పుడు 3వ పద్యం గురించి చర్చించుకుందాం. దీన్ని పోతులూరు వీరబ్రహ్మం గారు రచించారు. ఆట వెలదిలో సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల పుట్టు వందుచుంద్రు సహజ శక్తి గలుగు సంస్కారులిలలోన కాళికాంబ హంస కాళికాంబ కాళికాంబ హంస కాళికాంబ. ఈ పద్యంలో ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. కాళికాంబ, ఓ కాళికామాత. హంస, పరమాత్మ స్వరూపిణమైన కాళికాంబ, ఓ కాళికామాత. సత్య, సత్యము, శీలము, స్వభావము, ధర్మ, ధర్మమును సంస్థాపనార్థములై నెలకొల్పడానికై ఇలలోన, ఈ భూమిపైన సహజ శక్తి గలుగు, సహజమైన పటుత్వం ఉన్న సంస్కారులు, మంచి నడవడిక కలవారు, యుగ యుగాల, చాలా కాలం నుండి పుట్టు వందుచుండ్రు, జన్మలెత్తుతున్నారు అని ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పద్యానికి భావాన్ని తెలుసుకుందాం. పరమేశ్వరువైన ఓ కాళికామాత, సత్యాన్ని, మంచి గుణాలను, ధర్మాన్ని నెలకొల్పడానికి సహజమైన శక్తి కలవారు చాలా కాలం నుండి ఈ భూమిపై పుడుతూనే ఉంటారు అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యం ద్వారా విద్యార్థులుగా మనం గ్రహించాల్సినటువంటి నీతి ఏమిటంటే, అధర్మపరుల్ని శిక్షించడానికి ధర్మపారాయణులు ఈ భూమి మీద పుడుతూనే ఉంటారు అని అంతరార్థాన్ని మనం గ్రహించవచ్చు. ఈ పద్యం వార్షిక పరీక్షల్లో అవగాహన ప్రతిస్పందనలకు పరిచిత పద్యం కింద 8 మార్కులకి అడిగే అవకాశం ఉంటుంది. ఇందులో ఈ విధంగా ప్రశ్నలు వస్తాయి. యుగ యుగాలకు పుట్టేవారు ఎవరు? సంస్కారాల శక్తి ఎటువంటిది? సంస్కారాలు ఎందుకు పుడతారు? పై పద్యం ద్వారా సొంతంగా ఒక ప్రశ్న తయారు చేయండి అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పద్యాన్ని పరిచయం చేసిన కవిని గురించి తెలుసుకుందాం. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దానికి చెందిన కవి. కడప జిల్లావాసి. కాలజ్ఞానం, కాళికాంబ సప్తశతి, సిద్ధగురుబోధ, వీరకాళికాంబ శతకం వంటి రచనలు ఈయన చేశారు. ఈయననే వీరప్పయాచార్యులని, బ్రహ్మంగారని కూడా అంటారు. ఈయన తల్లిదండ్రులు ప్రకృతాంబ, పరిపూర్ణయాచార్యులు. ఈయన భార్య గోవిందమ్మ. ఈయనకు 5 కుమారులు, 1 కుమార్తె కూడా ఉన్నారు. ఇప్పుడు 4వ పద్యం గురించి చర్చించుకుందాం. భూమిలోన బుట్టు భూసారమెల్లను, తనువులోన బుట్టు తత్వమెల్ల, శ్రమములోన బుట్టు సర్వంబు తానేను, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యంలో ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. విశ్వదాభిరామ, విశ్వ సృష్టి చేసిన ఓ అభిరామ. వేమ, ఓ వేమన. వినురా, వినరా. భూసారము, భూమి యొక్క బలము. ఎల్లను, అంతా. భూమిలోనే పుడుతుంది. తత్వము, జ్ఞానము. ఎల్లా, అంతా. తనువులోన్, శరీరంలోనే పుడుతుంది. సర్వంబు, మొత్తమంతా.
తానవును తనకు తానే శ్రమములోన కష్టపడడంలోనే పుడుతుంది అని వాక్యార్థం. ఈ పద్యానికి భావాన్ని తెలుసుకుందాం. విశ్వ సృష్టి చేసి ఇచ్చిన అభిరామ వేమన వినరా, భూమి బలమంతా భూమిలోనే పుడుతుంది, జ్ఞానమంతా శరీరంలోనే పుడుతుంది, కష్టపడడంతోనే ఏదైనా పుడుతుంది, దేని శక్తి దానిలోనే ఉంటుంది అని వేమన శతకం నుంచి ఈ పద్యానికి భావాన్ని తెలియచేశారు. ఈ పద్యం ద్వారా విద్యార్థులుగా మనందరం గ్రహించాల్సింది కష్టపడటంతోనే దేనినైనా సాధించవచ్చు అని విద్యార్థులు గ్రహించాలి. వార్షిక పరీక్షల్లో ఈ పద్యం అవగాహన ప్రతిస్పందనల నుంచి పరిచిత పద్యం కింద 8 మార్కులకు వస్తుంది. ఈ పద్యానికి ఈ విధంగా ప్రశ్నలు అడగవచ్చు. అన్నీ దేనిలో నుంచి పుడతాయి, తత్వం ఎక్కడ పుడుతుంది, భూసారం ఎక్కడ పుడుతుంది, పై పద్యం ఆధారంగా ఒక సొంత ప్రశ్న తయారు చేయండి అని విద్యార్థులకి వార్షిక పరీక్షల్లో రావచ్చు. ఇప్పుడు వేమన శతకం రచించినటువంటి వేమన గురించి తెలుసుకుందాం. వేమన క్రీస్తు శకం 1652-1730 మధ్య కాలానికి చెందిన కవి అని పరిశోధకుల అభిప్రాయం. ఈయన అనంతపురం జిల్లా కటారుపల్లిలో సిద్ధి పొందారు. విశ్వదాభిరామ వినురవేమ అనే మొగటంతో ఆటవెళతి చందంలో పద్యాలను రచించారు. ఈయన గురించి సిపి బ్రౌన్ ద్వారా 1839లో వేమన పద్యాలు తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు 5వ పద్యమైనటువంటి ఏనుగు లక్ష్మణ కవి రచించినటువంటి సుభాషిత రత్నావళిలోని ఒక నీతి పద్యాన్ని గురించి ఇప్పుడు చర్చించుకుందాం. నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందింపని మెచ్చని ఖ్యాతిం చెందిన సంపదల్ నిలువని గాడంబుగా సాగని ఘాతం బప్పొడు పొందని నియతమై గాని యుగాంతంబునన్ నీతి శ్లాఘ్య పదంబు తప్పరుగదా నిత్యంబు ధీరోత్తముల్ తప్పరుగదా నిత్యంబు ధీరోత్తముల్. ఈ పద్యానికి ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. నీతి ప్రౌఢ విహారులైన గొప్ప నీతిమంతులైన నిపుణుల్ నేర్పరులు, నిందింపని తిట్టని, మెచ్చని పొగడని, ఖ్యాతించెందిన కీర్తిని పొందిన, సంపదల్ ఐశ్వర్యాలు, నిలువని నిలబడని, గాఢంబుగా దట్టంగా ఎక్కువగా, సాగని పోని, అప్పుడు అప్పుడే, ఘాతంబు కీడును, పొందని కలగని, యుగాంతంబుల్ యుగము పూర్తయ్యే విధంగా, నీతములై తప్పనిదై మరణం సంభవించినా సరే కానీ అవ్వని, ధీర ఉత్తముల్ ధైర్యం కలవారు గొప్పవారు, నిత్యంబు ఎల్లప్పుడూ, నీతి శ్లాఘ్య పదము నీతి చేత పొగడబడిన స్థితిని తప్పరు కదా విడిచిపెట్టరు కదా అని ప్రతిపదానికి అర్థం. ఈ పద్యానికి భావాన్ని తెలుసుకుందాం. నీతిపరులు నిందించినా పొగడినా, సంపదలు ఉన్నా పోయినా, హాని కలిగించినా, యుగాంతమై మరణం సంభవించినా గొప్పవారు ఎప్పుడూ నీతి మార్గాన్ని తప్పరు అని భావం. ఈ పద్యం ద్వారా మనం గ్రహించాల్సినటువంటి నీతి ఏమిటంటే, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మనం నీతి మార్గాన్ని విడిచిపెట్టకూడదు. ఉదాహరణకు సత్యహరిశ్చంద్రుడు అసత్యం ఆడకుండా ఉండడం కోసం తన సర్వస్వాన్ని కోల్పోయాడు. ఆ విధంగానే మనము కూడా నీతి మార్గం కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే నీతి కోసం నిలబడాలి. అప్పుడే నువ్వు గొప్ప వ్యక్తిగా తయారవుతావు. ఇప్పుడు ఏనుగు లక్ష్మణ కవిని గురించి తెలుసుకుందాం. ఈయన క్రీస్తు శకం 1720-1780 తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ గ్రామవాసి. భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని సుభాషిత రత్నావళి పేరుతో తెలుగులోకి అనువదించారు. వీరు రామేశ్వర మాహత్యము, విశ్వామిత్ర చరిత్ర, గంగా మాహత్యము, రామవిలాసం వంటి రచనలు చేశారు. లక్ష్మణ కవి గారి ముత్తాతగారు పైడిపాటి జలపాలామాత్యుడు. ఆయన పెద్దాపురం సంస్థానాధీశ్వరుల నుండి ఏనుగును బహుమతి పొందారు. అప్పటి నుండి వారింటి పేరు ఏనుగుగా మారింది. ఇంతవరకు శతక మాధుర్యము పాఠ్యాంశంలోని చదవండి ఆలోచించి చెప్పండిలోని పద్యం గురించి, అలాగే పాఠ్యాంశం యొక్క ఉద్దేశము, పాఠ్యాంశం యొక్క ప్రక్రియను గురించి, వివిధ కవులు రచించినటువంటి శతకాల్లోని కొన్ని పద్యాల గురించి, వాటి యొక్క అర్థాల గురించి ప్రతిపదార్థ సహితంగా భావాల్ని వివరించడం జరిగింది. మరిన్ని పద్యాలతో మరొక ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.